సహాయ కార్యదర్శి మన నగర కార్యదర్శి మాల్యాద్రి గారు ఈ ప్రశ్న పైన జనరల్ బాడీ సమావేశం కూడా జరుగుతుంది. సిపిఐ వైఖరి అనేటటువంటి అంశాన్ని వివరించి ఓకే బ్రదర్ మరి చెప్పినప్పుడు రెడీ కాలేదా? ఓకే, అందరికీ నమస్కారం. దేశవ్యాప్తంగా రైతు సంఘాలు, కార్మిక సంఘాలు భారీ ఎత్తున పోరాటానికి సిద్ధమవుతూ ఉన్నాయి. రేపు 14వ తేదీ దేశవ్యాప్తంగా రైతు సంఘాల సమన్వయ సమితి ఆధ్వర్యంలో లక్షలాది మంది రైతులు ఈ పోరాటంలో పాల్గొంటూ ఉన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం 10 ఏళ్లుగా రైతులకు పదే అన్యాయం చేస్తూ వస్తూ ఉంది. పైగా గతంలో నల్ల చట్టాలు తెచ్చి వారు రైతాంగాన్నతో కూడా దివాళా తీయించడానికి ప్రయత్నించిన సందర్భంలో సంవత్సర కాలంగా సుదీర్ఘ పోరాటం చేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఆ చట్టాలను ఉపసంహరించుకుంటామని రైతులకు క్షమాపణ కూడా చెప్పాడు ప్రధానమంత్రి గారు. కానీ వాళ్ళ పరోక్షంగా మళ్ళీ అదే చట్టాలను అమలు చేయడానికి ఒకవైపు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ రైతులు కోరుతున్న ప్రధానమైన 2 డిమాండ్లు ఏమంటే, ఒకటి డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ సిఫార్సుల మేరకు పంటలకు మద్దతు ధరలు వారి యొక్క ఉత్పత్తి ఖర్చుకు 50% జోడించి ఇవ్వాలని చెప్పి కోరుతూ ఉన్నారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా రైతుల పంట రుణాలన్నీ కూడా మాఫీ చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఆ డిమాండ్స్ పైన మన రాష్ట్రంలో కూడా రైతు సంఘాలన్నీ కూడా రేపు నిరసనలకు దిగుతూ ఉన్నాయి. రైతు సంఘాలు చేపట్టిన నిరసన కార్యక్రమానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. తర్వాత రెండో ముఖ్యమైన అంశము, ఇవాళ చాలా నిజంగా అందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఎలక్టోరల్ బాండ్స్ పేరుతో రాజకీయ పార్టీలన్నీ కూడా, ప్రత్యేకించి అధికారంలో ఉన్న పాలక పార్టీలు, భారతీయ జనతా పార్టీ వేల కోట్ల రూపాయలు కార్పొరేట్ల నుండి వసూలు చేశారు. దానిపైన సమాచార హక్కు చట్టం కింద ఎవరైనా వివరాలు కోరితే కూడా మేము ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్తా వచ్చారు. చివరికి సుప్రీంకోర్టు వరకు పోయారు. సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ఆధ్వర్యంలో ధర్మాసనం 5 మందితో కూడిన ధర్మాసనం ఫిబ్రవరి 15వ తేదీ నాడు చాలా స్పష్టంగా వాళ్ళు తీర్పు చెప్పారు. వారు ఇచ్చింది ఏమంటే, ఈ వివరాలన్నీ కూడా వెల్లడించాలి. ఏవైతే ఎలక్టోరల్ బాండ్స్ ఉన్నాయో, ఏ రాజకీయ పార్టీకి ఎంత ఎలక్టోరల్ బాండ్స్ వచ్చాయి, ఏ కంపెనీలు వారు ఇచ్చారు, ఏ తేదీ నాడు ఇచ్చారు, ఆ వివరాలన్నీ కూడా వెల్లడించాలని చెప్పి వారు తీర్పు చెప్తే, స్టేట్ బ్యాంక్ యాజమాన్యం వాళ్ళు కోర్టులో ఫైల్ చేశారు. వారేమంటారంటే, మాకు జూన్ 30వ తేదీ వరకు ఆ వివరాలు ఇవ్వలేము. ఎందుకు జూన్ 30వ తేదీ వరకు చెప్పారు? వాళ్ళు ఈలోగా ఎలక్షన్లు అయిపోతాయి, ఎన్నికల్లోగా వివరాలు వెల్లడించకూడదనే ఒక దురుద్దేశంతో జూన్ 30వ తేదీ వరకు మేము ఇవ్వలేమన్నారు. కానీ నిన్న మార్చి 11వ తేదీ నాడు సుప్రీంకోర్టు సీజే గారు చాలా స్పష్టంగా చెప్పారు, 24 గంటల్లోగా వివరాలన్నీ కూడా మీరు ఎలక్షన్ కమిషన్ ముందు ఉంచాలి. మార్చి 15వ తేదీ నాడు సాయంత్రం 5 గంటల్లోగా ఎన్నికల కమిషన్ వారు ఆ వివరాలన్నీ కూడా ఆన్లైన్లో పెట్టాలని చెప్పారు. ఎప్పుడైతే సుప్రీంకోర్టు చెప్పిందో నిన్న సాయంత్రంలోగా ఇవాళ స్టేట్ బ్యాంక్ అధికారులు టోటల్గా సమాచారం అంతా కూడా ఎన్నికల కమిషన్కి అందజేశారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, మరి 24 గంటల్లో సమాచారం ఇవ్వడానికి అవకాశం ఉండగా జూన్ 30వ తేదీ వరకు ఎందుకు అడుగుతూ ఉన్నారు మీరు? ఇందులో ప్రధానమంత్రి యొక్క హస్తం లేదా? బీజేపీ నాయకుల యొక్క హస్తం లేదా? దాదాపు 6,565 కోట్ల రూపాయలు ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా బీజేపీ వాళ్ళు పొంది ఇవాళ మీరు దగా చేస్తూ ఉన్నారు. వివరాలు వెల్లడించకుండా స్టేట్ బ్యాంక్ యాజమాన్యం పైన మీరు ఒత్తిడి తెచ్చారు. కాబట్టి ఏమంటే, ఇవాళ భారతదేశంలో పక్కాగా బ్లాక్మెయిలింగ్ రాజ్యాంగం నడుస్తూ ఉంది. అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ అందరూ కూడా బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు, బ్యాంకులను బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు, చివరికి రాజకీయ పార్టీలను కూడా బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు.
పక్కా బ్లాక్మెయిలింగ్. నేను హర్యానాలో గంటల్లో గవర్నమెంట్ మార్చేశావు, జార్ఖండ్లో ముఖ్యమంత్రి బెదిరించి ఆయన రాజీనామా చేసినట్లు చేశావు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కి సమన్స్ ఇచ్చి నిన్ను జైల్లో పెడతాం, మీరు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోకూడదని చెప్పి వాళ్ళని బెదిరిస్తూ ఉన్నావు. ఇక్కడ మన ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి తెలుసు బీజేపీతో పొత్తు పెట్టుకుంటే కొన్ని ఓట్లు పోతాయని. అయినా సరే ఆయన్ని జైల్లో వేసి ఆయన్ని సరెండర్ చేసుకొని మళ్ళీ ఆయనతో పొత్తు పెట్టుకొని రేపు మళ్ళీ నేను గ్యారంటీ చెప్తా ఉన్నా, గుంటూరు జిల్లా కాబట్టి రేపు చిలకలూరుపేట 17వ తేదీ మీటింగ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడిని పొగుడుతాడు, చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీని పొగుడుతాడు. సిగ్గుందా మీకని నేను అడుగుతా ఉన్నా. తెలంగాణ ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ ఎందుకు పోటీ చేయలే? ఆ రోజు జైల్లో ఉన్నప్పుడు కండిషన్ పెట్టారు వీళ్ళు, మీరు బీజేపీకి సపోర్ట్ చేయండి లేదంటే అసలు మీరు ఎలక్షన్లోనే పోటీ చేయకూడదు అన్నారు. పైగా ఇప్పుడు ఏమంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు, మన ఎవరో విలేకరు అడిగారు, మీ అరెస్ట్ వెనుక వాళ్ళ హస్తం ఉంది అని. నేను అట్లా అనుకోవడం లేదు, G20 దేశాల సదస్సు ఉన్నప్పుడు నన్ను ఎట్లా అరెస్ట్ చేస్తారు అని అన్నాడు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, అంటే మీరు ఒప్పుకుంటా అన్నారా జగన్మోహన్ రెడ్డి అంత శక్తివంతుడని? జగన్మోహన్ రెడ్డి మహా అయితే చంద్రబాబుని అరెస్ట్ చేసే ధైర్యం కూడా లేదు జగన్మోహన్ రెడ్డికి. ఒకవేళ మహా అయితే అరెస్ట్ చేయగలడు, కానీ 53 రోజుల పాటు సెంట్రల్ జైల్లో పెట్టగలిగాడంటేనే అది ఖచ్చితంగా నరేంద్ర మోడీ అమిత్ షాతో కుమ్మక్కయ్యారు, వాళ్ళు మాట్లాడుకొని అతన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఇవాళ 17A దానిపైన స్పష్టమైన తీర్పు ఎందుకు రాలే సుప్రీంకోర్టులో? సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయింది కాబట్టి ఏమంటే పక్కా బ్లాక్మెయిలింగ్ రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. నేను గ్యారంటీ చెప్తా, చంద్రబాబు నాయుడికి బీజేపీతో కలవడం ఇష్టమే లేదు. ఒకవేళ కలిసినా ఎలక్షన్ ముందు కలవడం అసలు ఇష్టం లేదు. మరి అలాంటిది ఇవాళ నువ్వు అంత బ్లాక్మెయిలింగ్ చేసి పైగా మీరు ప్రచారము 370 సీట్లు ఒంటరిగా గెలుస్తామంటారు. మరి 370 సీట్లు గెలిచేవానికి నువ్వెందుకు బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నావు? ఎందుకు బలవంతంగా ఎన్డీఏ కూటమిలో చేరమంటా ఉన్నావు? 400 సీట్లు వస్తాయి, 370 బీజేపీకి వస్తాయని మీరంతా కూడా డబ్బా కొడుతున్నారు కదా. అసలు మరి మీకు అన్ని సీట్లు వచ్చేటప్పుడు బ్లాక్మెయిల్ చేయాల్సిన అవసరం ఉందే అని నేను అడుగుతా ఉన్నా. కాబట్టి ఏమంటే ప్రజలు ఆలోచించాలి. ఇవాళ స్పష్టంగా నేను ఒకటే చెప్పదలుచుకున్నా, మళ్ళీ మూడవసారి నరేంద్ర మోడీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో వస్తే ఇవాళ ఏ రాజ్యాంగం అయితే అమల్లో ఉందో ఆ అంబేద్కర్ రాజ్యాంగం దేశంలో అమల్లో ఉండదు. బీజేపీ సీనియర్ పార్లమెంట్ సభ్యుడు అనంత్ హెగ్డే గారు ఆయన చాలా క్లియర్గా చెప్పాడు, మాకు లోక్సభలో రాజ్యసభలో 2/3 మెజారిటీ ఇవ్వండి, ఈ రాజ్యాంగాన్ని అంతా అమెండ్మెంట్స్ పెట్టి మారుస్తామని. అమెండ్మెంట్స్ కాదు, మొత్తం రాజ్యాంగాన్ని పక్కన పెడతారు, మనుస్మృతి ఆధారంగా కొత్త రాజ్యాంగాన్ని తెస్తారు. కాబట్టి ఏమంటే కొంతమంది కమ్యూనిస్టులు బీజేపీ అంటే వీళ్ళు వ్యతిరేకంగా చెప్తున్నారు. మాకే కాదు, ఈ దేశంలో ప్రజాతంత్ర పార్టీలు ఎవరికి కూడా అవకాశం ఉండదు, ప్రజాస్వామ్యం ఉండదు, లౌకికవాదం ఉండదు. పైగా ఇవాళ మన రాష్ట్రంలో ప్రధానమైన 2 ప్రాంతీయ పార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ తెలుగుదేశం 2 పార్టీలు కూడా పోటాపోటీగా మద్దతు ఇస్తూ ఉన్నారు. నేను వాళ్ళ కోటే చెప్తా ఉన్నాను, ఈసారి నెక్స్ట్ టైం అధికారంలోకి వస్తే భారతదేశ వ్యాప్తంగా ప్రాంతీయ పార్టీల ఆఫీసులకు తాళాలు వేస్తారు. వాళ్ళు క్లియర్గా ఇస్తారు ఇండికేషన్, మీరు చేరితే మా దాంట్లో చేరండి, లేదంటే మిమ్మల్ని జైలులో పెడతాము అంటారు. మీరు చచ్చినట్లు మీ ఆఫీసులు బంద్ చేసుకొని పార్టీలు బంద్ చేసుకొని దాంట్లో చేరాల్సి వస్తుంది. కాబట్టి ఏమంటే అందరూ కూడా ఆలోచించండి, ఇది మా ఒక్కరి సమస్య కాదు, భారతదేశంలో ప్రజాస్వామ్యానికి సంబంధించిన సమస్య, లౌకికవాదానికి సంబంధించిన సమస్య, రాజ్యాంగానికి సంబంధించిన సమస్య. కాబట్టి ఏమంటే భారతదేశ రాజ్యాంగానికి రక్షించుకోవడానికి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి, లౌకికవాదాన్ని నిలబెట్టుకోవడానికి అందరూ కూడా కలిసి రావాలి. ఎందుకు ఇంత స్పష్టంగా చెప్తా ఉన్నామంటే నేను ఒకే చిన్న ఉదాహరణతో ముగిస్తా. ఇవాళ ఎన్నికల నోటిఫికేషన్ ఈరోజు వస్తుంది రేపు వస్తుందని అనుకుంటా ఉన్నాం, ఈ వారంలో రాబోతూ ఉంది. ఎన్నికల నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న తరుణంలో నువ్వు సిఐఏ నోటిఫికేషన్ ఇస్తావు. సిఐఏ నోటిఫికేషన్ ఎందుకు ఇస్తా ఉన్నావు? ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చే ముందుగా ఎందుకు ఇస్తా ఉన్నావు అంటే
మత విద్వేషాలు రెచ్చగొట్టడం ద్వారా మతాన్ని ముందు పెట్టుకొని మెజారిటీ మతస్థుల ఓట్లు పొంది తద్వారా అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తాం. పౌరసత్వ చట్టం పైన ఇవాళ రాజ్యాంగానికి విరుద్ధంగా చేస్తూ ఉన్నావు. దానికి రాజ్యాంగానికి విరుద్ధం. ఒక మత ప్రాతిపదిక పైన పౌరసత్వం ఇవ్వడం అనేది జరగదు. కావాల్సింది నువ్వు గవర్నమెంట్కి ఆ డిస్క్రిషన్ ఉంటుంది. పలానా ఆయన ఈ దేశంలో రానివ్వకూడదంటే నువ్వు రానివ్వద్దు. అంతేగాని పలానా ఆయన పలానా మతానికి చెందినవాడు కాబట్టి ఆయన రానివ్వననే అధికారం ఎవరికి లేదు. కాబట్టి అంటే నువ్వు రాజ్యాంగాన్ని తుంగలో దొక్కుతూ ఉన్నావు, మత విభజన తెస్తూ ఉన్నావు, తద్వారా ఇక్కడ మళ్ళీ లబ్ధి పొందాలని చూస్తూ ఉన్నావు. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండి బీజేపీకి వీళ్ళ కూటమిని ఓడించాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. నైస్.